this movie, our director, Kori Ramakrishna sir, very briefly give that entire details about this. Thanks a lot. ట్రైలర్ చూస్తే అసలు దీని సంగతి ఏంటో అర్థమైపోతుంది. చూశాను, అది అమేజింగ్ ట్రైలర్. అసలు అదే అన్నం మొత్తం చూడక్కర్లేదు, మెతుకు చూస్తే చాలా అంటారు కదా, అలాగా ట్రైలర్ మాత్రం సూపర్గా ఉంది. అలాగే విజువల్ ఎఫెక్ట్స్, కోడి రామకృష్ణ గారి సినిమాల్లో విజువల్ ఎఫెక్ట్స్ ఇంతకుముందు సినిమాల్లో మనం చూసాం. ఒకటా విజువల్ ఎఫెక్ట్స్ నుంచి మాట్లాడుతున్నాను నేను. యాక్చువల్గా ఈ ఫిల్మ్ ఆల్మోస్ట్ 3 years వర్క్ చేసామండి. అది టఫెస్ట్ మూవీ ఇది ఒకటి మాకు. యాక్చువల్లీ బాహుబలి ఈగా ఎట్లా అంత టఫ్ అయిందో, తర్వాత ఈ మూవీ కూడా అంత టఫ్ వర్క్ చేసామాట. ఇందులో మెయిన్ వచ్చి మేజర్ వర్క్ స్నేక్ అండి. ఆల్మోస్ట్ 100 feet స్నేక్ క్రియేట్ చేసాం. దాని తర్వాత అంతకన్నా కాంప్లికేటెడ్ క్రియేట్ హెడ్ రీప్లేస్మెంట్. ఫస్ట్ టైం ఇండియాలో మేము ఈ టెక్నాలజీ యూస్ చేసాము. ఐ హోప్ అది బాగా వచ్చిందని అందరూ చెప్తున్నారు ట్రైలర్ చూసి. ఇంకంటే ఎక్కువ ఆల్మోస్ట్ 10 minutes వర్క్ చేసామండి. చాలా టఫ్ అది. విజువల్ వండర్స్ అంటే ఈ నాగాభరణం సినిమా చూస్తేనే దానికి సరైన సమాధానం, సరైన పేరు కూడా. అటువంటి గొప్ప సినిమా ఈవేళ మనం ట్రైలర్ రూపంలో చూసాం. ఈ సినిమాకు సంబంధించిన 3 వ్యక్తులు, ఒకరు నిర్మాత సాజిద్ కుర్షి గారు, దర్శకుడు కోడి రామకృష్ణ గారు, అలాగే ఈ సినిమాని ఆంధ్రప్రదేశ్ అంతా విడుదల చేస్తున్న మా మిత్రులు సురక్ష ఎంటర్ప్రైజెస్ వారు. ఈ 3 కూడా నాకు చాలా మంచి మిత్రులు. Good luck to you, and hopefully this movie would be a good hit. మా గురుగారు కోడి రామకృష్ణ గారు, ఆయన ఇన్స్పిరేషన్ తోటే పాలకొల నుంచి చాలామంది వచ్చారు. దాంట్లో నేను కూడా ఒకడిని 100%. ఆయన సినిమాలు నిజ జీవితానికి దగ్గరగా చాలా అద్భుతమైన ఎన్నో ఇన్సిడెంట్ సినిమాలు, సూపర్గా చాలా సినిమాలు ఉన్నాయి. సో వాటిని ఆదర్శంగా చేసుకునే ఇండస్ట్రీలో చాలామంది, దాసనారాయణరావు గారు ఎంతమంది డైరెక్షన్ పరిచయం చేశారో, అలా కోడి డైరెక్షన్ కూడా ద్వారా అంతమంది టాలెంట్ ఉన్న దర్శకులు ఇండస్ట్రీలో రావడం జరిగింది. నాగభరణం మీలాగే నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎందుకంటే కథ చెప్పడం వేరు, చేస్తున్నప్పుడు సార్ ఇవన్నీ గ్రాఫిక్ షాట్స్ అని బ్లూ మ్యాట్లో చేయడం వేరు, ఫైనల్గా అవుట్పుట్ వేరు. సో ఎన్నో సినిమాలు ఈరోజు తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి చేరిన ఈ తరుణంలో నిజంగా మా కోడి రామకృష్ణ గారు, ఇప్పుడే అనుకుంటున్నాను 81, 82 నా గొంతు హీరో అవడానికి కారణం ఆయనే. సో తరంగిణి సినిమా ఫస్ట్ సినిమా. సో ఆ సినిమాలో నేను సుమన్కి చెప్పడం, అది 1 year ఆడడం, ఆ తర్వాత రాజశేఖర్కి తలంబ్రాలు, తర్వాత అంకుశం, ఇలా అద్భుతమైన సినిమాలు ఆయనకి నేను డబ్బింగ్ చెప్పడం, చాలా సినిమాలు చెప్పాను. బట్ ఇవి ఇప్పటికీ జనం మర్చిపోలేదు. అలాగే మీ సినిమాలన్నీ గ్రేట్ ఫిలిమ్స్. సో తప్పకుండా నాగభరణంలో నేను యాక్ట్ చేయడం ఒక పవర్ఫుల్ క్యారెక్టరు, షార్ట్ అండ్ స్వీట్ క్యారెక్టరు, మీ అందరికీ గుర్తుండిపోయే క్యారెక్టరు. సో చాలా మంచి వేషం, చాలా బాగా తీశారు. సలాలుద్దీన్ గారు ఫోన్ చేసి సినిమా చేస్తున్నాను చెప్పగానే ఐ వాజ్ సో ఎక్సైటెడ్. అట్ ద సేమ్ టైం ఐ థింక్ సాజిద్ భయ్యాకి కంగ్రాచులేషన్స్ చెప్తూ, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా, ఎందుకంటే ఇది అన్ని లాంగ్వేజెస్ రిలీజ్ అవుతుంది. ముఖ్యంగా కర్ణాటకలో అయితే ఇట్స్ సంథింగ్ లైక్ ఎ హిస్టీరియా టుడే. ఎందుకంటే సాహస సింహ విష్ణువర్ధన్ గారు ఆయన నాగభరణం ఆడియో ఆవిష్కరణ మహోత్సవాన్ని ఒక్క చేత్తో నడిపిస్తున్న మల్కాపురం శివకుమార్, మా శివయ్యకి మామూలుగా శివుడికి 3 కళ్ళు అంటారు, తనకు 3 ఉన్నాయి. ఒకటి ఫైనాన్సర్, ఒకటి డిస్ట్రిబ్యూటర్, ఒకటి ప్రొడ్యూసర్. ఈ 3 రంగాల్లో కూడా అద్భుతాలు సృష్టించడానికి తన ఎఫర్ట్స్ అన్ని ఎనర్జీస్ పెడుతున్నాడు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ 2 నెలలుగా చూస్తే, ఈ 2 నెలల నుంచి ఇంకో 3 నెలలు ముందుకెళ్ళి ఈ 6 నెలల్లో దాదాపు ఒక 14 సినిమాలు రిలీజ్ చేయబోతున్నాడు. ప్రొడ్యూసర్గా కావచ్చు, డిస్ట్రిబ్యూటర్ కావచ్చు, ఫైనాన్సర్ కావచ్చు. మరి ఈ సినిమా ఫస్ట్ టైం నేను చెన్నైలో నా మిత్రుడి ద్వారా టీజర్ చూడడం జరిగింది. చూసిన తర్వాత దాదాపుగా ఈ మధ్యకాలంలో స్నేక్ సంబంధించినటువంటి సినిమాలు ఇంత హై క్వాలిటీతో రాలేదు. తప్పకుండా 3-4 సంవత్సరాల నుండి ఇలాంటి సినిమాల కొరత ఉంది. తెలుగు ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతో మరి సినిమా ఇన్బాక్స్ ఫిలిమ్స్ నుండి మరొక పెద్ద కంపెనీతో టైఅప్ అయి పెన్ మూవీస్ అంటే ఈరోజు దాదాపుగా బాలీవుడ్లో ఒక పెద్ద అగ్రగామిగా నిలిచినటువంటి సంస్థ, ఆ సంస్థ మరియు ఇన్బాక్స్ ఫిలిమ్స్ అధినేత సాజిద్ గారు కలిసి తీసినటువంటి సినిమాను
తెలుగు రైట్స్ అన్నీ, ఈ హక్కులన్నీ కూడా స్టూడియో గ్రీన్ సంస్థ అయినటువంటి జ్ఞానవేల్ గారు కైవసం చేసుకోవడం జరిగింది. మరి వారి దగ్గర నుండి నేను ఈ యొక్క సినిమా తీసుకొని నాకు ఇక్కడ రిలీజ్ చేసే అవకాశం మరి స్టూడియో గ్రీన్ అంటేనే మనకి ఈరోజు సౌత్ ఇండియాలో ఆల్మోస్ట్ లీడింగ్ బ్యానర్. ఎన్నో సింగం 1, సింగం 2, సింగం 3, మరి అదేవిధంగా సింగం 3 కూడా తెలుగులో ప్రొడ్యూస్ చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి జ్ఞానవేల్ రాజు గారికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ఈ యొక్క సభాముఖంగా. మరి వారు ఇక్కడ తెలుగులో కూడా ఇప్పుడు మొన్ననే అనౌన్స్మెంట్ అయింది, బన్నీతో కూడా సినిమా చేస్తూ ఉన్నాడు, ద్విభాష చిత్రం. మరి టీజర్ చూసిన తర్వాత ఈ యొక్క తెలుగు ప్రేక్షకులకు ఒక మంచి సినిమా, ఒక స్నేక్ సంబంధించి ముఖ్యంగా మహిళలు ఆకట్టుకునేటువంటి సినిమా మనం అందిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ యొక్క సినిమాను తీసుకొని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేయడం జరుగుతుంది. కన్నడ సినిమా తీసి ఒక్క మాట అయినా కన్నడలో మాట్లాడకపోతే సంస్కారం కాదని ఈ అభినందన కన్నడలో చెప్తున్నాను. ఒక సినిమా ఒక డైరెక్టర్ తీయాలంటే డైరెక్టర్ క్రియేటివిటీ ఒకటి చాలదు, ఒక మంచి కథ దొరకాలి. ఆ కథని లైక్ చేసే నిర్మాత దొరకాలి, విత్ ప్యాషన్ నిర్మాత రావాలి, అప్పుడే ఆ సినిమా బాగా వస్తుంది. నేను ఒక స్నేక్ మీద ఒక కథ అనుకున్నప్పుడు, ఈ కథ అయితే బాగుంటుంది అన్నప్పుడు గాడా గారి ఆఫీస్కి వెళ్ళా, జయంతిలాల్ గాడా గారి దగ్గరికి. అక్కడ సాజిద్జీ ఉన్నారు. ఆయన కథ విని, గాడా గారు హిందీ ఫిల్మ్ చాలా చేస్తున్నారు, టైం పట్టవచ్చు, ఈ కథ నాకు సినిమాగా ఎందుకు తీయకూడదు అన్నారు ఆయన. ఈ సినిమా తీసినటువంటి వాళ్ళని, డిస్ట్రిబ్యూటర్ని, డైరెక్టర్ని, యాక్టర్లని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి వారి స్నేహితులకు, అభిమానులకు, మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ, సహజంగా ఎవరినైనా ఎక్కడికైనా గెస్ట్ పిలిస్తే పూర్తిగా ఆ విషయాలపైన అవగాహన ఉన్న వాళ్ళని పిలుస్తారు. నాకేమో సినిమా మీద అసలే అవగాహన లేని నన్ను పిలిచిండ్రు. సరే, పిలిచిన ఆయన ఎవరు అంటే నాకు బాగా ప్రాణ స్నేహితుడు, చాలా ఆత్మీయుడు శివకుమార్. నాకు సినిమాలో ఎవరైనా తెలుసు, సినిమా ఫీల్డ్లో ఎవరైనా తెలుసు అంటే ఇద్దరు తెలుసు. ఒకరేమో నా పక్కకున్న ఎన్కౌంటర్ శంకర్, మరొకరేమో శివకుమార్. ఈ ఇద్దరు తప్ప నాకు ఎవరు తెలీదు. సరే, ఇక్కడికి వచ్చిన తర్వాత, ఎందుకంటే ఇందులో సాయి కుమార్ గారు యాక్ట్ చేసింది ఇక్కడికి వచ్చినాకనే చూసినాను, దానికి కోడి రామకృష్ణ గారు డైరెక్టర్ చేసింది కూడా ఇక్కడికి వచ్చినాకనే వారిని చూశాను. వారిని చూడగానే నాకు ఒక సన్నివేశం గుర్తుకొచ్చింది. నిజానికి అది 88 నవంబర్ కావచ్చు, డిసెంబరు, నాకు గుర్తులేదు, లేక 89 జనవరి కావచ్చు. నేను సికింద్రాబాద్ లంబా థియేటర్ ముందు నుండి ప్రయాణం చేస్తూ ఉన్నాను. ఎర్రటి ఎండలో, వారి పేరు తెలియదు నాకు అప్పటికి, ఎందుకంటే సినిమాల మీద నాకు అవగాహన లేదు కాబట్టి నాకు వారి పేరు తెలియదు, కోడి రామకృష్ణ గారి పేరు తెలియదు. ఎప్పుడు తెలిసిందంటే వారి పేరు అంకుశం అనే సినిమా బయటకు వచ్చిన తర్వాత, అది బాగా హిట్ అయిన తర్వాత, ఓ వీరు కోడి రామకృష్ణ గారు అని చెప్పేసి తెలుసు నాకు. అయితే ఆ 89 88 వారు గుర్తుండాలి. ఒక సినిమా హీరోయిన్, హీరో ఇద్దరు కలిసి వాళ్ళిద్దరిని యాక్ట్ చేయిస్తూ ఉన్నారు. ఆయన ఎర్రటి ఎండలో ఉన్నారు, కుర్చీ మీద కూర్చో ఉన్నారు. ఈ విధంగానే అదే తలపాగా నెత్తికి ఎట్లా కట్టుకున్నారో అట్నే కనిపించారు. సో నాకు ఇక్కడికి వచ్చినప్పుడు అంటే ఒక విశ్వాసం నాకున్నది, మా శివకుమార్ గారు ఏది పట్టినా ఖచ్చితంగా సక్సెస్, దాంట్లో అనుమానం లేదు. అది ఫైనాన్సర్గా అయినా, డిస్ట్రిబ్యూటర్గా అయినా, ప్రొడ్యూసర్గా అయినా.